మారుతున్న కాలానికి అనుగుణంగా రకరకాల మార్గాల్లో జనాన్ని భయపెట్టి ఆశ చూపించి ఏమార్చుతున్న సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు అందిన కాడికి దోచేస్తూ ఉంటారు. ఒకప్పుడు ఈ కేటుగాళ్లు బ్యాంక్ ఓటీపీ అడిగేవారు. ఇప్పుడు ఓటీపీ కూడా అడగాల్సిన అవసరం లేకుండా పోయింది. ఎందుకంటే మన మొబైల్ నెంబర్ను హైజాక్ చేసి మన పేరుతో ఉన్న సిమ్ను వారి చేతుల్లోకి తీసుకుని బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేసేస్తున్నారు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఈ సిమ్ స్వాప్ ఫ్రాడ్ ఇప్పుడు సైబర్ నేరాల్లో అత్యంత ప్రమాదకరమైన మోసంగా మారింది. అసలు ఈ మోసం ఎలా జరుగుతోంది? బాధితులు ఎలా చిక్కుకుంటున్నారు? ముందే ఎలా కనిపెట్టాలి? ఎలా జాగ్రత్త పడాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మొబైల్ ఫోన్ కు అకస్మాత్తుగా నెట్వర్క్ పోవడం, కాల్స్ మెసేజ్లు రాకపోవడం, చాలా మంది దీన్ని సాధారణ సాంకేతిక సమస్యగా భావిస్తారు. కానీ ఇదే సిమ్ స్వాప్ ఫ్రాడ్ కు మొదటి సంకేతం కావచ్చు. సైబర్ నేరగాళ్లు ముందుగా బాధితుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి టెలికాం కంపెనీలను మోసం చేసి డూప్లికేట్ సిమ్ తీసుకుంటారు. అలా బాధితుడి మొబైల్ నంబర్ పూర్తిగా వారి నియంత్రణలోకి వెళుతుంది. ఒకసారి సిమ్ యాక్టివ్ అయిన తరువాత అసలు ఆట మొదలవుతుంది. బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన ఓటీపీలు, యూపీఐ చెకింగ్ మెసేజెస్, నెట్ బ్యాంకింగ్ అలర్ట్లు అన్ని నేరగాళ్ల ఫోన్కే చేరతాయి. బాధితుడు తన ఫోన్లో సిగ్నల్ లేదని అనుకుంటుండగానే మరోవైపు ఖాతాల్లోని డబ్బు కొంచెం కొంచెంగా మాయమవుతుంది. అలా సిగ్నల్ గంట 2 గంటల పాటు లేకపోతే వెంటనే టెలికాం ఆపరేటర్ ని సంప్రదించాలంటున్నారు సైబర్ నిపుణులు. అలా అని కొన్ని గంటలు లేదా ఒక రోజు అయితే మీ సిమ్ వారి చేతుల్లోకి వెళ్లినట్లే అంటున్నారు. అలా వెళ్లక ముందే జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు. ఒకవేళ మీ సిమ్ పని చేయకుంటే, ఒక హాఫ్ అన్ అవర్ పని చేయకుంటే దయచేసి నియరెస్ట్ టెలికాం ఆపరేటర్ కస్టమర్ సర్వీస్ సెంటర్కి వెళ్ళి మీరు చూడండి ఎవరన్నా అట్లా రిక్వెస్ట్ చేసినారు అనేది. సో ఎందుకంటే వితిన్ 24 అవర్స్ అయితే ఎస్ఎంఎస్లు రావు. ఎందుకు అవర్స్ ఆగిన తర్వాత ఏదైనా చేసుకుంటే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. సో ఇలాంటివి జరుగుతున్నాయి. సో అవగాహనే శ్రీరామ రక్ష అన్నట్టు. సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియా, ఫిషింగ్ లింక్లు, ఫేక్ కస్టమర్ కేర్ కాల్స్, డేటా లీక్ల ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారు. కొన్నిసార్లు బ్యాంక్ అధికారులు, టెలికాం సిబ్బంది లేదా ప్రభుత్వ సంస్థల ప్రతినిధులమంటూ నమ్మించి కీలక వివరాలు రాబడుతున్నారు. బాధితుడు ఏ తప్పు చేశాను అని అర్థం చేసుకునే లోపే ఆర్థికంగా భారీ నష్టం జరుగుతోంది. నిపుణుల సూచనల ప్రకారం మొబైల్లో అకస్మాత్తుగా నెట్వర్క్ పోయినప్పుడు వెంటనే అప్రమత్తం కావాలి. బ్యాంకు ఖాతాలు, యూపీఐ యాప్లు, ఈమెయిల్లను వెంటనే చెక్ చేసుకోవాలి. ఓటీపీలు, పిన్లు, ఆధార్, పాన్ వివరాలను ఫోన్లో ఎవరికీ చెప్పకూడదు. అనుమానాస్పద లింకులు క్లిక్ చేయకూడదు. సిమ్ స్వాప్ అనుమానం వచ్చిన వెంటనే టెలికాం సంస్థతో పాటు బ్యాంకుకు కూడా సమాచారం ఇవ్వాలి. సాంకేతికత ఎంత అభివృద్ధి చెందుతుందో సైబర్ నేరగాళ్ల పద్ధతులు కూడా అంతే వేగంగా మారుతున్నాయి. కాబట్టి అప్రమత్తతే సైబర్ నేరాల నుంచి రక్షణ కవచమని సూచిస్తున్నారు నిపుణులు. ఒక ఫోన్ నంబర్, ఒక ఓటీపీ క్షణాల్లో ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం. కాబట్టి సిమ్ స్వాప్ ఫ్రాడ్ పై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, సైబర్ క్రైమ్ నిపుణులు చెబుతున్నారు. వ్యక్తిగత సమాచారం మెయిల్లో, మొబైల్లో ఎక్కువగా లేకపోవడం కూడా మంచిదే అంటున్నారు.